బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ కమిషన్ ఇచ్చిన నోటీసులకు మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. 12 పేజీలతో కూడిన లేఖను కమిషన్కు సమర్పించారు. అయితే ఆ లేఖలో కేసీఆర్ విచారణ కమిషన్ పైనే నేరుగా విమర్శలు గుప్పించడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేసీఆర్ లేఖలో పేర్కొన్న అంశాలపై కాంగ్రెస్ నేతలు వరుస కౌంటర్లు ఇస్తున్నారు. నరసింహారెడ్డి విచారణ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ మాట్లాడడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి, నిజాయితీ మారుపేరుగా మచ్చలేని వ్యక్తి, ఆయన జడ్జిమెంట్ దేశంలోనే చారిత్రాత్మకమైన జడ్జిమెంట్. నరసింహారెడ్డి విచారణ కమిషన్ రద్దు చేయాలంట. అంటే మీరు ఎన్ని తిన్నా కానీ వదిలిపెట్టమని అంటారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావు పోయి అమెరికాలో దాచుకుంటే మొన్న నేను ఆధారాలతో సహా చూపించిన హరీష్ రావు పోయి ఆడ కలిసి వచ్చి నువ్వు సత్యనారాయణ రాకరా ఆయన ఇండియాకు, నువ్వు వస్తే మేమందరం జైలుకే పోవాలన్నాడు. ఆ ఫోన్ ట్యాపింగ్లు అందరూ ఉన్నాయి, నాయి కూడా ప్రతి ఒక్క ట్యాపింగ్ ఉన్నది. అలా సంతోష్, వినోద్ కుమారు, సంతోష్ రావు, ఇంకొక ఆయన నమస్తే తెలంగాణ ఎండిసి ఉంటే రాజ్యసభ ఎంపీ ఆయన, కేసీఆర్ ఒప్పించి మా పార్టీని బీజేపీలో కల్పిస్తామని చర్చలు నడుస్తున్నాయా లేదా? నాకు ఆధారాలతో తెలుసు వారు ఎవరెవరితో మాట్లాడుతూ నేను సంగతి అని. ఎందుకంటే ఆ ఉన్న 36 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోతారు. ఇక లాభం లేదు, మన పార్టీ బతకదు, అందరం జైల్లోకి పోతాం. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా కానీ దాని మీద అందరూ ప్రణితిరావు, భుజంగరావు ఇప్పటికే అది చెప్పాను. మా ప్రభాకర్ రావు మా ముఖ్యమంత్రి చెప్పినట్టు చేసామని. ఫోన్ ట్యాపింగ్ చేస్తే 7 ఏళ్ళు బెయిల్ రాదు. అందుకని ఆయన అక్కడ దాచిపెట్టిండు. ఇక్కడ విచారణ కమిషన్ వేసి జైల్లోకి పోతానని తెలుసు. 10-15 వేల కోట్ల తిన్నట్టు లెక్కలు. నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీగా ఉన్నా అన్ని లెక్కలు తీస్తాను నేను. అది బయట పెట్టాం మేము. అందుకని ఇవాళ విచారణ కమిషన్ రద్దు చేయమని అంటే అందరు నవ్వుతుండ్రు. ఎందుకు దోసుకొని తినాలి, ఎందుకు విచారణ భయపడాలి? నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 2 సార్లు మినిస్టర్గా, ఎంపీగా ఉన్నా. నేను చెప్తున్నాను, నువ్వు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ నా మీద. విద్యుత్ కొనుగోళ్ల విచారణలో కేసీఆర్ పేరు బయటకు రాగానే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ పేరును ప్రభుత్వం బద్నాం చేస్తుందనడంలో అర్థం లేదని ఆయన అన్నారు. అన్ని శాఖల్లో మీరు చెప్పిందే వేదల్లా 10 ఏళ్ల పాలన సాగలేదా అని ప్రశ్నించారు. మంత్రులకు తెలియకుండానే చాలా చేశారని ఆరోపించారు అద్దంకి. గారు వారి పేరు ఎంక్వైరీలో వచ్చిందనో, లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నారు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. కాబట్టి నా పేరు. ఇక కేసీఆర్ లేఖపై టీపీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. అందుకే కేసీఆర్లో భయం మొదలైందని అన్నారు. కేసీఆర్ తప్పు చేయకపోతే అదే కమిషన్ ముందుకు వెళ్లి ధైర్యంగా తన సమాధానం చెప్పుకోవచ్చుగా అంటూ ప్రశ్నించారు మహేష్ కుమార్. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో, నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనన్న భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే